కాకినాడ సంజయ్ నగర్ గ్రామ దేవత పిడుగులమ్మ తల్లి 44వ వార్షిక జాతర మహోత్సవాలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మార్గదర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీని రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారని వెల్లడించారు. నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా జొన్న వెంకన్నబాబు, సెక్రటరీగా ఎస్కే భాష, వైస్ ప్రెసిడెంట్లుగా వమ్మి దుర్గా శంకర్, సిరిశెట్టి రామారావు, నిమ్మగడ్డ జగదీష్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా పడాల శ్రీనివాస్, బొండా నోకరాజు, క్యాషియర్ గా అయినల రాజేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జొన్న విష్ణు, ఆర్గనైజింగ్ క్యాషియర్లుగా ఆకేటి గోవింద్, పరిమి వీరభద్రరావు, గొడుగుల ఈశ్వరరావులను ఎంపిక చేసి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సమిష్టిగా కృషి చేసి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కమిటీ సభ్యులే కాదు, ఉత్సవ కమిటీ కూడా త్వరలోనే ఏర్పాటు కమిటీ ప్రవేశపెట్టడం, దాంతో పాటు మీరందరూ కూడా మరింత ఉత్సాహంగా ఉండేటువంటి కమిటీని కూడా మరింత ఒకసారి వెనకొద్దా అందరూ పడతారు. ఒకసారి ఒకసారి గ్రూప్ ఉంటారా అన్న బాగా 44వ జాతర మహోత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఈ ఆలయానికి ప్రెసిడెంట్గా చేసిన మా స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మరింత గొప్పగా జరగాలని ఉత్సవాలు జరుపుతామని దాతల సహకారంతో మా కమిటీ వారి నిర్ణయాలతో చాలా గొప్పగా జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఏదైతే సంజయనగర్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పిడుగులమ్మ అమ్మవారి 44వ జాతర మహోత్సవం సందర్భంగా మన ప్రియతమ నాయకులు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా కమిటీని తీసుకొని మన ఆలయ అధ్యక్షులుగా, నూతన ఆలయ అధ్యక్షులుగా మన జొన్న వెంకన్న గారిని నియమించడం జరిగింది. అలాగే ఆలయ సెక్రటరీగా మన షేక్ బాషా గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కూడా సభ్యులందరినీ నియమించి రాబోయే కాలంలో ఏదైతే రేపు 26వ తారీఖు ఆదివారం అమ్మవారి యొక్క జాతర రాటముహూర్తం ఉందో ఆ రాటముహూర్తాన్ని అందరూ కూడా 50 మంది పెద్దలు, అలాగే అమ్మవారి భక్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క రాటముహూర్త కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే రేపు మే నెల 9, 10, 11, 12వ తారీఖున అమ్మవారి యొక్క 44వ జాతర మహోత్సవాలని మా కొండబాబు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఈ యొక్క నూతన కమిటీని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే 43వ జాతర మహోత్సవంలో చేసినటువంటి మన బాసి రమణారెడ్డి గారు, పలివేలు బాబ్జీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ యొక్క సంబరాలని గతంలో కొండబాబు గారి ఆధ్వర్యంలో చేసి దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే దాతలందరి సహకారంతో ప్రతి ఒక్క దాత కూడా ప్రతి ఒక్కరిని గౌరవించుకునే విధంగా ఈ యొక్క అమ్మవారి సంబరాలు కూడా కుంకుమ పూజలు కావచ్చు, సరస్వతీదేవి పూజలు కావచ్చు, అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి జాగారం కావచ్చు, ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి పద్ధతులతో సంజయనగరం గ్రామానికి సంబంధించినటువంటి సభ్యులు, పెద్దలందరి సహకారంతో ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇవాళ కొండబాబు గారి సమక్షంలో నూతన ఆలయ కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేశాం. ఆ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున, మరీ ముఖ్యంగా మా కాకినాడ ఎమ్మెల్యే గారి శాసనసభ్యుల వారి తరఫున ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం.